సరే పక్కన పెట్టండి. ఇదంతా మా ఫైర్ బ్రాండ్ తెలుసులే గానీ, ఆ! ఈ జాన్ గారు, మీ జాన్ గారి మరి ఎలా ఆ పరిచయం ఎలా? ఒక షార్ట్ కట్ స్టోరీ చెప్పేస్తారా? ఓయమ్మ షార్ట్‌గా పాపం. ఇవన్నీ అసలు చాలా సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. చెప్పుకుంటూ అందుకే ఆయన షార్ట్‌గా చెప్పండి. కెమెరామాన్ ఆయన కెమెరామాన్. షూట్‌లోనే లవ్ చేసుకున్నాము. అది అలా 'షకీ' జరిగింది. సినిమాలాగా లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. ఇద్దరింట్లో సో, ఇప్పుడు ఒప్పుకోలేదు. ఆల్ గుడ్. ఇప్పుడు ఆల్ గుడ్. ఇప్పుడు ఆల్ ఆల్ గుడ్. గుడ్. సో, మీ పాప లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకుంటారా రేపు? నాకేం ప్రాబ్లమ్ లేదు. తన హ్మ్. లైఫ్ స్టైల్. నా ఆ టైంలో హ్మ్. నేను అనుకున్నాను. తనొక 2000 సంపాదిస్తే, నేను ఒక 2000 సంపాదిస్తే బతికేద్దాము అనుకునే అప్పట్లో మైండ్ సెట్‌లో మీరు నేను చేసుకున్నాను. హ్మ్. ఇప్పుడు అది ఈ జనరేషన్ అది లేదు. హ్మ్. సో, నా కూతురు పెరిగిన హ్మ్. వాతావరణం అవన్నీ వేరు కదా! హ్మ్. తనకొక్కటే చెప్పాను. హ్మ్. నీ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టు హ్మ్. నువ్వు సంపాదించుకుంటావా? లేకపోతే నీకు వచ్చే బాయ్ ఫ్రెండ్ సంపాదించాలా? లేకపోతే నువ్వు హ్మ్. ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? హౌస్ వైఫ్‌గా ఉండాలనుకుంటున్నావో హ్మ్. టోటల్‌గా తనకే. లైఫ్ ప్లాన్ తనకే. చేసేసుకొని తను సెటిల్ అయిపోయింది. ఎవ్వరినైనా తీసుకురాని. నాకు హ్మ్. ప్రాబ్లమ్ లేదు. హ్మ్. రేపు మళ్ళీ అమ్మా అనుకుంటూ ఆహ్, నా దగ్గర రాకూడదు. సో, మీరెలాగా అప్పటి నుంచి ఇప్పటికి బాగా మెయింటైన్ చేస్తున్నారో, అలాగే తను మెయింటైన్ చేయాలి. చేసుకోవాలి. వాళ్ళ అంతవరకే. రిలేషన్‌ని. వాళ్ళ యాహ్! రిలేషన్‌ని సూపర్. అట్లానే చేసుకోవాలి. సూపర్. కష్టమో, నష్టమో నువ్వు హ్మ్. చూజ్ చేసుకుంటున్నావు. నేను హ్మ్. బలవంతం చేయట్లేదు. డాడీ బలవంతం చేయట్లేదు. హ్మ్. హ్మ్. సో, నువ్వు చూసుకో. హ్మ్. తను చూసుకోలేదు అంటే హ్మ్. ఇప్పుడు వాళ్ళ నాన్న చూడాలి. అంతే. సో, నేను జాన్‌గా ఇప్పటి వరకు నేను చదివిచ్చేసాను. చిన్నప్పటి నుంచి తనకేం కావాలో ఎడ్యుకేషన్, జాబ్ అన్నీ చెప్పేసారు. చేసుకుంటది. ఇప్పుడు జాబ్ చేస్తుంది మా హ్మ్. అమ్మాయి. హ్మ్. అన్నీ నేను నా వల్ల ఎంత అవ్వాలో హ్మ్. అంతవరకు నా కూతురికి చేసేసాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు మ్యారేజ్ విషయం మాత్రం మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చూసుకోమని చెప్పేసాను. అంతే. ఇగ వాళ్ళే చూసుకోవాలి. ఆ అబ్బాయి మంచోడా? చెడ్డోడా? ఓహో! పిల్లని బరువు చూసుకుంటాడా? బాధ్యతలన్నీ లేదా? దించేసుకున్నారా? తీర్చేసుకున్నాను. ఆ! నా ఎపిసోడ్‌లో నేను ఇంతవరకు చేశాను. హ్మ్. నా క్యారెక్టర్ ఇంతవరకు హ్మ్. ఎంత న్యాయం చేయాలో అంతవరకు చేసేసాను. హ్మ్. ఇప్పుడు మీకొదిలేస్తున్నా ఇంక చూసుకోండి. మీకొదిలేస్తున్నాను. మీరయింది, మీ అమ్మాయి అయింది చూసుకొని చేసుకోండి అంటున్నా. అబ్బబ్బా! ఇంత రిలాక్స్‌గా అసలు ప్లానింగ్ మామూలుగా లేదు. మీ పాప ఇలాగే ఉంటదా? ఫైర్‌గా ఆ! పాపం సైలెంట్. ఏం ఉండదు ఆ! తను. చాలా సైలెంట్. సైలెంట్. అందుకే నేనే గిల్లి గిల్లి అల్లరి చేస్తూ అది ఉంటా. పాపం ఇలాంటి మమ్మీ ఉన్నప్పుడు ఆ! సైలెంట్ ఉండాల్సి. సో, దట్స్ ఫైన్.